నమస్తే విజన్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ఏ ఒక్కరూ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యులు స్పెషలిస్టులు స్నేహపూరితమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు। బుధవారం కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ సూపరింటెండెంట్స్ తో నిర్వహించిన సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు। జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనితీరు, భవన నిర్మాణాలు, సదరన్ సర్టిఫికెట్ల జారీ, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తదితర 12 అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో అప్పుల బారిన పడి కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా సమాజంలో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా సంతోషంగా జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు। ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లో స్నేహపూర్వకమైన వైద్య సేవలు అందించి ప్రజలు మన్ననలు పొందాలని ఆమె అన్నారు। బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు నిరోధానికి గట్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు। బాల వివాహ ముక్తి భారత్ అనే జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు। న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ నుండి కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు। రాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి సావిత్రి ఠాకూర్, ఆ శాఖ కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయించారు। తదుపరి బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే అమలు చేసే చట్టాలపై రూపొందించిన సమాచార గోడ ప్రతిని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు। అత్తిలి మండలం తిరుపతిపురం, అత్తిలి, ఎల్లన్పురం, వరిగేడు గ్రామాల్లోని ధాన్యం రాసులను అత్తిలి మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్ పరిశీలించారు। వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి తుఫాను ప్రభావం వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు। వచ్చే 3 రోజుల పాటు కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు। కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో ఆర్ఎస్కి ఇన్ఛార్జీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు। అత్తిలి మండలంలోని వైట్ రేషన్ కార్డుదారులందరికీ కిలో 67 రూపాయలకి కందిపప్పు అందిస్తున్నట్లు అత్తిలి తహసీల్దార్ దశక వంశీ తెలిపారు। తహసీల్దార్ కార్యాలయంలో చౌక డిపో డీలర్లు, ఎండియు ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు। ప్రస్తుతం వాతావరణ ప్రభావంతో 4 రోజుల పాటు వర్షాలు వచ్చే వీలున్నందున రైతులు పంట కోయొద్దని సూచించారు। కళ్ళల్లో ఉన్న 1800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాలకు తరలించాలని చెప్పారు। అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా రుద్రాక్ష పూజ, అన్నాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించారు। అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు। అత్తిలి నుండి గవర్లపాలెం వరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను రోడ్లు, భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరిశీలించారు। సార్వత్రిక ఎన్నికలకు ముందు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో మానేయడంతో అత్తిలి నుండి తణుకు వెళ్లే ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు। దీనితో తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ చొరవ తీసుకోవడంతో రోడ్డు పనులు తిరిగి ప్రారంభించారు। రోడ్డు పనులు నాణ్యత చేపట్టాలని మండల తెలుగుదేశం నాయకులు అధికారులను కోరారు। స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఎంపీ, జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమ నేత కామ్రేడ్ వద్దరాజు రామం పోరాట స్ఫూర్తితో ప్రజా, రైతు సమస్యలపై సిపిఎం పోరాటం సాగిస్తుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ అన్నారు। బుధవారం స్థానిక అమరవీరుల భవనం వద్ద కామ్రేడ్ వద్దరాజు రామం 30వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు। జోహార్ కామ్రేడ్ అంటూ నినాదాలు చేశారు। ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వద్దరాజు రామం దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు। ఈ రోజుకి పార్టీ ఇంత బలంగా ఉండటానికి ఆయన చేసిన బాటే కారణం అని చెప్పారు। కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గార రంగారావు, గుబ్బల గోపి, మూర్తి, ఉషా తదితరులు పాల్గొన్నారు। దువ్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి ఆదేశాల మేరకు తణుకు ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోద్ కుమారి, భీమవరం వన్ స్టాప్ సెంటర్, దువ్వ అంగన్వాడీ టీచర్లు, తణుకు న్యాయవాదుల సహకారంతో పిల్లలకు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలు చేయటం వల్ల వచ్చే అనర్థాల గురించి తెలిపారు। ఆడపిల్లలకు 18 సంవత్సరాలు,
మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లిళ్లు చేయకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, సిడిపిఓ ప్రమోద్ కుమారి, తణుకు తహసీల్దార్ డివిఎస్ఎన్ అశోక్ వర్మ, అంగన్వాడీ సూపర్వైజర్ పివి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం జుత్తుకులోని ప్రసిద్ధి చెందిన ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామిని తణుకు ఎమ్మెల్యే పిఎసి సభ్యుడు ఆరిమిలి రాధాకృష్ణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ, వాసు శర్మ, పరిశర్మ పంచామృతాలతో ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, పిల్లి రామకృష్ణ, నలిమిలి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెనుగొండలోని శ్రీ చైతన్య పాఠశాలలో జరుగుతున్న స్మార్ట్ విల్లింగ్ లో భాగంగా సేఫ్ ఇండియా అనే కార్యక్రమం నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు బి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. మైనర్లు వాహనాలు నడపరాదని మరియు విద్యార్థులకు ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సత్యనారాయణ మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు వాహనంపై బయటికి వెళ్లేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించేలా చూసుకోవాలని తెలియజేశారు. తదుపరి పాఠశాల నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, హెల్మెట్ లేని ప్రయాణం నరకానికి దారి, సెల్ ఫోన్ డ్రైవింగ్ మంచిది కాదు, మద్యం తాగి బండి నడపరాదు అంటూ ప్లకార్డులు చేతపెట్టి నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం పార్థసారథి, కోఆర్డినేటర్ రామారావు, పాఠశాల ఇన్ఛార్జీలు కుమార్ వెంకటేష్, గణేశ్వరి, ఏఓ సాయి మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పట్టణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.